श्रीकृष्णपरमात्मने नमः। अतः चतुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः। श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवानाहमव्ययं विवस्वान्मनवे प्राह మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, నేను నిత్య సత్యమైన ఈ యోగంను సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఓ పరంతప, ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు ఎరింగిరి. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్త ప్రాప్తమయ్యెను. స ఏవాయం మయా తేజ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియ సఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటిని. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతాద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, మీ జన్మ ఇటీవలిది. సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక మీరు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును? దీనిని నేను విశ్వసించుట ఎట్లు? శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. శ్రీ భగవానుడు తెలిపెను, ఓ పరంతప, అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటిని నేను ఎరుంగుదును, నీవెరుగవు. అజోపి సన్న వ్యాయాత్మ భూతనామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకును ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనంలో నుంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత, ధర్మమునకు హాని కలిగినప్పుడును అధర్మము పెచ్చు పెరిగిపోవచున్నప్పుడును నన్ను నేను సృజించుకొందును, అనగా సాకార రూపంతో లోకమున అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరిరక్షించుటకును దుష్టులను రూపుమాపుటకును ధర్మంను సుస్థిరమునర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. జన్మ కర్మ చ మే దివ్యమేవాంయో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మలు కర్మములు దివ్యములు, అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యమును తెలుసుకొనినవాడు తనువును చాలించిన పిమ్మట మరల జన్మింపడు సరికదా, నన్నే చేరును. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. ఇదివరిలో కూడా సర్వథా రాగ భయ క్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపంను పొందియుండిరి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరూ వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత హ్యదేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన్నా అట్లు చేయుటచే కర్మల వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రముగా లభించును.
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణంల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించి తిని ఈ సృష్టి కార్యక్రమంనకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడను అయిన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలుసుకొనుము. నమాం కర్మాని లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మ భిన్నా సబధ్యతే. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వోక్తరం కృతం. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వ రహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామ భావంతో కర్మలను ఆచరింపుము. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి, ఈ విషయంను నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరిచేదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడవయ్యేదవు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మతత్వమును తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపమును ఎరుగవలెను. వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరం. ఏలనన కర్మతత్వము అతి నిగూఢమైనది. కర్మణ్యకర్మయః పశ్యేద కర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనశ్శేషు స యుక్తః కృష్ణకర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని కర్మలన్నీయును శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో, అట్లే ఎవని కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యాభి ప్రవృత్తోపి నైవ కించత్ కరోతి సహ. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందును సర్వతా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మ యందే నిత్య తృప్తుడైన పురుషుడు కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి కర్త కాడు. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త్వా సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంతఃకరణంను శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడైన సాంఖ్యాయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. తాను కోరకుండగానే లభించిన పదార్థములతో సంతుష్టుడైనవాడు, అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైనవాడు, అసూయ లేనివాడు, హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడును అయినవాడు, సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఏలనన ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏ మాత్రమును లేనివాడును, పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమునర్చిన వాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని కర్మలన్నీయును పూర్తిగా విలీనములగును. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. యజ్ఞ కార్యముల యందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞమును ఆచరించు కర్తయు బ్రహ్మము, హవనక్రియము బ్రహ్మము.
ఈ బ్రహ్మకర్మయందు స్థితుడయ్యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నవపరే యజ్ఞం యజ్ఞనైవోపజుహ్వతి. కొందరు యోగులు దైవ పూజ రూప యజ్ఞంను చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూపయజ్ఞము ద్వారా ఆత్మరూప యజ్ఞంను ఆచరింతురు. శ్రోత్రాదీనింద్రియాణ్యాన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నులయందు హోమం చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నులయందు హవనము చేయుదురు. సర్వణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుదురు. ద్రవ్యయజ్ఞ సపోయజ్ఞ యోగయజ్ఞాస్తథాపరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింసాది తీక్ష వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరింతురు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకొక కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణములను ప్రాణములయందే హవనము చేయుదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. యజ్ఞశిష్టామృతుభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్తే యజ్ఞస్య కుతోన్యః కురుసత్తమా. ఓ కురుసత్తమా, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించి యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మాత్యలోకమే సుఖప్రదము కాదు, ఇంక పరలోక విషయము చెప్పనేలా. ఏవం బహువిధా యజ్ఞ వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వనేవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములనన్నింటినీ త్రికరణ శుద్ధిగా మనోవాకాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వతా ముక్తుడవయ్యేదవు. శ్రేయాన్ ద్రవ్యమయాదగ్నాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. హే పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞాని సత్తత్వదర్శినః. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామములు ఆచరించుట వలనను సేవలు నర్చుట వలనను కపటము లేకుండా శ్రద్ధాభక్తులతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మ తత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపదేశించెదరు. యద్ జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యాస్యాత్మన్యథోమయి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నెరంగినచో మరల ఇట్టి వ్యామోహంలో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావంతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచిదానందఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటేనూ నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాననౌక సహాయంతో పాప సముద్రం నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు.
యతైధాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిదలను భస్మము చేసినట్లు జ్ఞానమను అగ్ని కర్మలనన్నింటినీ భస్మమునరించును. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ప్రపంచంన జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధంతఃకరణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిమచిరేణాధిగచ్చతి. జితేంద్రియుడు సాధన పరాయణుడు శ్రద్ధాళువైన మర్జునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏమాత్రము విలంబము లేకుండా అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందును. అగ్నశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే యగును. అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. యోగ సన్యస్త కర్మణాం చిన్న సంచిన్న సంశయం